అందరికీ నమస్కారం. ఈ మధ్యకాలంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆర్ఎస్ గూండాలు అంటూ సంబోధించుకుంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఆర్ఎస్ఎస్ గూండాలు అనడం. అసలు ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు మాట్లాడిండ్రు మరి? ఇది చాలా తప్పు. ఇలాంటి మాటలు మీరు ఒక రిటైర్డ్ ఐపీఎస్, మీరు రిటైర్డ్ అయినరు. మీరు ఒక ఐపీఎస్, మాజీ ఐపీఎస్ గతంలో. మీరు ఏందంటే ఇటువంటి మాటలు మాట్లాడడం అనేది చాలా తప్పు. ఎందుకంటే తెలుగు ప్రజలందరూ చూస్తాండ్రు మీరేం మాట్లాడుతాండ్రు, మీరేం చేస్తారనేది. గతంలో కూడా ఏమైనా కూడా ప్రతి ఒక్కరు మణిపూర్‌ల హింస, మణిపూర్ హింస అని చెప్పేసి బాగా హైలైట్ చేసిర్రు. తెలుగు ప్రజలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో చూడాలి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు ప్రజలారా, హిందువులు, ముఖ్యంగా హిందువులు ప్రతి ఒక్కరు చూడాలి. ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హిందువుల మీద ఏడవడమే ఈయనకు కావాల్సింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కావాల్సిందంటే ఎప్పుడు హిందువుల మీదనే ఏడుస్తాడు. ఈయన మైనార్టీల పక్షం, క్లియర్గా మైనార్టీల పక్షం. హిందువులంటే కోపం, విద్వేషం ఈయనకు చాలా. ఈయన గతంలో, సరే మణిపూర్ సంగతి చెప్తాను నేను, మణిపూర్ సంగతి తర్వాత మాట్లాడుకుందాం. అసలు ఇష్యూ ఏంటంటే రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్కు టచ్ అయి ఉంటుంది. అది జన్వాడ గ్రామంలో ఒక చర్చి ఇష్యూలో ఆడ రాళ్ల దాడి జరిగింది. సో దాన్ని ఈయన చాలా పెద్ద ఎత్తున మొత్తం ఆర్ఎస్ఎస్ గుండాలపైన చర్యలు తీసుకోవాలి, సీఎం ఏం చేస్తాడు అది ఇది అని చెప్పేసి హంగామా చేశాడు. అసలు అక్కడ ఇష్యూకుని ఆర్ఎస్ఎస్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఫస్ట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు గతంలో ఐపీఎస్గా ఉండి ప్రభుత్వ పాఠశాలలు, గవర్నమెంట్ స్కూళ్ళను మీకు అప్పచెప్పి, గురుకులాలను మీకు అప్పచెప్తే మీరు స్వేరో అని ఒక గ్రూపును స్టార్ట్ చేసి హిందూ దేవుళ్ళను మొక్కద్దు అని ఒక చిచ్చు పెట్టిండ్రు. మీరు పిల్లలకు నేర్పిన్లు, మీరు హిందూ దేవుళ్ళను మొక్కద్దని. అది క్లియర్గా ప్రజలందరూ కూడా చూసిండ్రు. ఆ వీడియోస్ కూడా వైరల్ అయినాయి మీ గతంలో. హిందూ దేవుళ్ళు అంటేనే మీకు పడదు. సో హిందూ దేవుళ్ళకు మొక్కద్దు అనేదే మీ కాన్సెప్ట్. సో ఇటువంటి మీరు స్వేరోస్ అని పెట్టేసి అలాగే ప్రభుత్వ గురుకుల పాఠశాలలో పిల్లలు పెడితే మీరు ఇటువంటి ఈ యొక్క హిందూ దేవుళ్ళ మీద విద్వేషం వచ్చేటట్టు పిల్లలకు కొంత మీరు ఫీడింగ్ అనేది ఇచ్చినట్టు సమాచారం. మరి ఈ విధంగా చేసిర్రు మీరు. ఆ తర్వాత మీరు ఏం చేసిర్రు? మీరు బయటికి వచ్చి, ఐపీఎస్ నుంచి బయటికి వచ్చి ఒక రాజకీయ నాయకునిగా మారి మీరు ఒక పార్టీకి చీఫ్. మీరు పోటీ చేసిర్రు సిర్పూర్లో అసెంబ్లీలో, గెలిచినరా? మీ మీద ఏ మాత్రం ప్రేమ అనేది, ప్రజలకు ప్రేమ అనేది లేదు. ఎందుకంటే ప్రజలు అన్నీ చూస్తారు. మీరు గెలవలే. అక్కడ మీరు ఓడిపోయింది ఎవరి చేతిలో? భారతీయ జనతా పార్టీ చేతిలో ఓడిపోయారు మీరు. అక్కడ బీజేపీ, సిర్పూర్లో మీరు బీజేపీ తరఫున ఓడిపోయారు. అందుకనే మీకు ఈ ఆర్ఎస్ఎస్ అన్నా, హిందువులన్నా, బీజేపీ అన్నా బాగా ద్వేషం మీకు. దయచేసి మీలాంటి వ్యక్తులు ఈ విధంగా మాట్లాడడం అయితే చాలా బాధ అనిపిస్తుంది. అక్కడ ఏం జరిగింది అసలు? జన్వాడలో అసలు ఏం జరిగింది? ఆ జన్వాడలో గతంలో వాళ్ళు చర్చి పెట్టుకున్నారు, ప్రేయర్స్ చేసుకున్నారు. ఎప్పుడు కూడా వాళ్ళు గతంలో చర్చి పెట్టుకొని ప్రేయర్స్ చేస్తే ఆ ఊళ్ళో ఎవరు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేయలే. చర్చి కట్టుకుంటే కూడా వాళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయలే. ఆ తర్వాత ఏంటంటే ఆ చర్చి మెట్లు కొంత రోడ్డును ఆక్రమించినాయి. తర్వాత ఇంకో 10 అడుగుల జాగా కావాలి మాకు, ఏంటంటే పార్కింగ్ చేయడానికి ఇంకొంచెం జాగా కావాలని చెప్పేసి అడగడము, అది అక్కడ ఆక్రమణకు సంబంధించిన ఇష్యూ అనేది జరగడము. సో దాంట్లో మొదటగా చర్చికి సంబంధించిన వాళ్ళే మొదటగా రాళ్ల దాడి చేయడము, ఆ ఊళ్ళో వాళ్ళు తిరిగి ప్రతిఘటించడము, ఇది జరిగింది. అది అక్కడ ఊళ్ళో జరిగిన గొడవను ఆర్ఎస్ఎస్ మీదకి తీసుకొచ్చిన ఘనత ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి చెందుతుంది. ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా ఆర్ఎస్ఎస్ మీద నెట్టడం అనేది మీకు ఆనవాయితీ అయింది. మరి ఈ ప్రవీణ్ సార్, ఈ మాజీ ఐపీఎస్, ఈ పొలిటీషియను మరి ఈ విధంగా ఎందుకు చేస్తాడు? దీన్నైతే నేను 100% నేను ఖండిస్తూ ఉన్నా. దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి విషయాలు ఇంకొకసారి, ఇటువంటి తప్పులు మీ దగ్గర నుంచి జరగద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ప్రతి ఒక్క తెలుగు ప్రజలందరూ కూడా మీరు గమనించాలి. గతంలో మణిపూర్లో కూడా హిందువులు, మైనార్టీసు, సో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. అక్కడ 2 తెగలున్నాయి. ఆ 2 తెగల మధ్యలో ఇష్యూస్ అక్కడ ఎందుకైనాయి అంటే అక్కడ కూడా భూ ఆక్రమణలు, లేకపోతే కొంతమంది చొరబాటుదారులు, ఈ యొక్క విషయాలల్లా కొంత అక్కడ ఘర్షణలు అయినాయి. ఆ ఘర్షణలల్లా హిందువులకు కూడా చాలా దెబ్బలు తాకినాయి, హిందూ స్త్రీలకు కూడా చాలా దెబ్బలు తాకినాయి, చాలా అవమానాలు పడ్డారు. మీరు దాన్ని చూపించలేదు. మీరు మైనార్టీలకు ఇబ్బంది అయింది, మైనార్టీ స్త్రీలకు ఇబ్బంది అయిందని బాగా హైప్ చేసింది ఈ యొక్క మీడియా. చేసి ఏమైనా మణిపూర్ అంటూ
ఆ మణిపూర్ను ఈ యొక్క కాంగ్రెస్ కూడా బాగా హైలైట్ చేయడం జరిగింది. ఏముంటుంది కాంగ్రెస్కు హిందువులు మంచుకుంటే ఈ కాంగ్రెస్ నిద్రపోదు, ఈ రాహుల్ గాంధీ నిద్రపోడు, సోనియా గాంధీ నిద్రపోడు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏమైనా హిందువులు కొట్టుకోవాలి, కొట్టుకుంటేనే పైశాచిక ఆనందం వీళ్ళకు. కాబట్టి జన్వాడలో జరిగింది అది, మణిపూర్లో జరిగింది ఇది. హిందువులంటే ఈ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు చాలా కోపము, విద్వేషము, పగ ఎందుకో అర్థం కాదు. ఆర్ఎస్ఎస్ను గూండాలన్నాడు. దయచేసి తప్పకుండా దీన్నైతే వెనక్కి తీసుకోవాలి. ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్కు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. తెలుగు ప్రజలారా, దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఈ యొక్క ఆర్ఎస్ఎస్ గూండాలు అని చేసిన ఈ యొక్క వ్యాఖ్యలపైన ప్రతి ఒక్కరు స్పందించాలి. ప్రతి ఒక్కరు స్పందించి ఖచ్చితంగా ఈ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కంపల్సరీ ఆర్ఎస్ఎస్కు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.